ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. గురుగారు, మరి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పెద్ద కల అనే చెప్పుకోవచ్చు. దానికోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు కూడా, అయినప్పటికీ రాకుండా ఉంటుంది. అలాంటి వారికి ఏమైనా పరిష్కారం ఉందండి? గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ యోగంలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా చూసుకోండి. ఓకే. మీ జాతక చక్రంలో 10వ స్థానం వృత్తి స్థానం బలంగా ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అందుట్లో వృత్తి స్థానంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అంటేనే వృత్తికారకుడిగా. ఇప్పుడు మనం 4 గంటలకు లేచాము, సూర్యుడు రాలా, ఇంకా సూర్యుడు రాలి ఇప్పుడే వెళ్దాం అని మళ్ళీ పొనుకుంటాం కదా. ఆ సూర్యుడు వస్తేనే మన పనికి వెళ్ళేది. కరెక్ట్. అంటే సూర్యుడు అంటే వృత్తికారకుడు. మనం ఏదైనా ఒక పని చేసుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఉపయోగపడేటంటే ఆయన. కాబట్టి ఊరికి నేను మొండిగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం చదివి లైఫ్ పాడు చేసుకోవద్దు. ఎంత బాగా చదివేవాళ్ళు ఆయన. అసలు మీకు యోగంలో గవర్నమెంట్ సొమ్ము తినే యోగం లేకపోతే గవర్నమెంట్ జాబ్ రాదు. ఓకే. మీకు యోగంలో గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంటే నువ్వు 10th తప్పున్నా మీ నాన్న మధ్యలో ఏదో డిస్టర్బ్ అయ్యి ఆ జాబ్ నీకు ఇస్తారు. ఓకే. యోగం ఉంటే, లేకపోతే రాదు. ఇది ఎంత జాతక చక్రం ప్రకారమే జరిగిద్ది. మన పూర్వీకులు, మన ఋషులు అమ్మవారిని, పార్వతమ్మవారిని తపస్సు చేసి ఆమె దగ్గర నుంచి గడ్డాలు మీసాలు పెంచి తపస్సు చేసి ఆ అమ్మ దగ్గర నుంచి అకాల్డ్ సైన్సెస్, అతీంద్రమైనటువంటి శక్తులు సంపాదించారు. అదే ఆస్ట్రాలజీ. ఇవన్నీ ఓకే. అది మనం బాగుండాలని మనకి పంచిన సంపద ఇది. ఈ సంపదలో జాతక చక్రం చూసుకొని వాళ్ళ యొక్క వృత్తి స్థానం ఎలా ఉంది, దానిలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా చూసుకొని, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తానంటే, గవర్నమెంట్ జాబ్ ఉంది, ఎస్ ప్రిపేర్ అవ్వండి అని ఆ పేరులో ఇంకా ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే అన్నీ చెప్తాను. ఒకవేళ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ యోగం లేదనుకోండి, బాబు ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇవి కూడా రాస్తుండు. అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా, అబ్బాయిని బాధ పెట్టకుండా ఇలా జాబ్ చేస్తుంటే ముందు అబ్బాయి లైవ్లీహుడ్ నడుస్తూ ఉండిద్ది. దాంతోపాటు నువ్వు అంత కెపాసిటీ ఉంది కాబట్టి ఒక 8 గంటలు చదువుకో, 8 గంటలు జాబ్ చేసుకో, దానికి కూడా ప్రిపేర్ అవుతా ఉండంటే అలా చేస్తూ ఉంటే అదృష్టం కొద్దీ ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కొద్దీ వచ్చిందనుకో మంచిదేగా. ఇప్పుడు రాదు అని డిసైడ్ చేసి చెప్పడానికి మనమేం దేవుళ్ళం కాదు కదా. ఒకవేళ అబ్బాయి యొక్క అదృష్టం, వాళ్ళ యొక్క గత జన్మ పాప పుణ్యాలు, ఆ అదృష్టం కొద్దీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అదృష్టం కొద్దీ వచ్చిందనుకో మంచిదేగా. కాబట్టి టైం ఇలా వేస్ట్ చేయకుండా జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటాడు. లేదు గవర్నమెంట్ జాబ్కి అవకాశం ఉందంటే 100% నువ్వు అన్ని అవసరం అయితే ప్రైవేట్ జాబ్ వదిలేసి ప్రిపేర్ అయిపో, గవర్నమెంట్ జాబ్ కొడతామని చెప్తే వాళ్ళు డెఫినెట్గా కొట్టిన వాళ్ళు చాలా మంది నా దగ్గర ఉన్నారు. ఎంతో మంది గవర్నమెంట్ జాబ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మరి గవర్నమెంట్ జాబ్ జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా గవర్నమెంట్ జాబ్ రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంగతి చూద్దాం. వాళ్ళ పేరులో నెగిటివ్ నెంబర్ ఉంటే అలా జరిగిద్దమ్మా. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తా అంటే 37వ నంబర్లో పేరు పెడతా. 37, 3 + 7 10 1. అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ 37. జాబ్స్ ఆర్ సీకింగ్ దెమ్. గుడ్ జాబ్స్ ఆర్ సీకింగ్ దెమ్. ఎత్తుక్కుంటూ వస్తాయి. ఒకవేళ మీరు చూడండి, ఒకేసారి 12 జాబులకు సెలెక్ట్ అయ్యాడు, మరి అవన్నీ ఎత్తుక్కుంటూ వచ్చినట్టేగా. మనకు కాదు నాకు ఉద్యోగం, మళ్ళీ 12, 13 వచ్చినాయి అంటే అర్థమైంది. మొన్నేగా వేసారు పేపర్లో, ఒకే అతనికి 17 జాబ్లు ఒకే రోజు వచ్చినాయి. అంటే గుడ్ జాబ్స్ ఆర్ సీకింగ్ దెమ్, ఎత్తుకుతున్నాయి. అలా వాళ్ళకి కూడా 37వ నంబర్లో పేరు పెట్టాలి. మీకు తెలుసు కలాం గారిని రాష్ట్రపతి ఎత్తుక్కుంటూ వచ్చింది. రాష్ట్రపతి పోస్టు ఎత్తుక్కుంటూ వచ్చింది. ఆయన కాదు, ఆయన ఎతకల. అలా మీకు మంచి మంచి జాబ్స్ ఎత్తుక్కుంటూ వస్తాయి. యోగంలో గనక మీకు సన్ బాగా పవర్ఫుల్గా ఉండి అయినా రాకుండా ఇబ్బంది పడుతుంటే 37వ నంబర్లో కానీ 46వ నంబర్లో కానీ 4 + 6 10 1. 82వ నంబర్లో కానీ 8, 2, 10 ఇలా మంచి నంబర్లో పేరు పెడతా. ఆ పేరు సెట్ చేస్తా. ఒక అక్షరం కలపడం వల్ల కానీ తీయటం వల్ల కానీ ఆ దగ్గరలో ఉండే నంబర్ ఏదైతే ఆ నంబర్ తీసుకుంటాను. తీసుకుని అలా పెడితే అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అంతకుముందు కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఏదో ఒక ఎగ్జామ్ అనుకోకుండా తప్పుపోయింది, ఏదో ఒక క్వశ్చన్కి రాయలేకపోతారు. ఇప్పుడంట మీకేమైద్దో తెలుసా, గుర్తు వస్తూ ఉంటాయి అంట. వద్దంటే గుర్తు వస్తుంటాయంట.
దానికి నా దగ్గర వచ్చేటువంటి మంచి రెమెడీ ఏంటంటే, ఇప్పుడు ఆ అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాడు, ఆ అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తే వీళ్ళ అమ్మ ఏం చేయదు కదా, ఏదో ఉండేది. కానీ ఒకటి నువ్వు అప్పుడప్పుడు గుర్తించు, నువ్వు ఎవరన్నా తలుచుకోగానే వాళ్ళు ఫోన్ చేయటం కానీ వాళ్ళు ఎదురు పట్టడం కానీ జరుగుతుండేది. ఎందుకు జరిగింది? దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఓకే, నువ్వు అలా అనుకోగానే అక్కడ సిగ్నల్స్ వెళ్ళి, ఇది ఎన్నోసార్లు జీవితంలో అందరికి జరిగి ఉండేది కదా. అలాగే నేనేం చేస్తానంటే, ఇక్కడ అమ్మని ఖాళీగా ఉంచను, ఇక్కడ ఒక మంత్రం చెబుతా. ఏది? ఇక్కడ ఈ అమ్మాయి మంత్రం చదువుతుంటే వాళ్ళ అమ్మ, ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మని మించిన దైవం లేదు. నా బిడ్డ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ పర్సన్ అమ్మ. సరే నాన్న పక్కన పెడితే ఫస్ట్ పర్సన్ అమ్మ. ఇంకొక మంత్రం చెబుతా. ఎవరికి? హిందువుల మంత్రం, ముస్లిమ్స్ మంత్రం, క్రిస్టియన్స్, జైన్ వాళ్ళ మంత్రం చెబుతా. ఇక్కడ వీళ్ళు చదువుతుంటారు. చదువుతుంటే అక్కడ అబ్బాయికి అంటే గుర్తొస్తా ఉంటాయి అంట. గుర్తొస్తుంటే టైటాగా రాసేస్తాడు, జాబ్ సంపాదిస్తాడు, నా బట్టలు తెచ్చిస్తాడు. నాకు కావాల్సిన నా బట్టలే, ఇంకా మనకు అనవసరం వేరేది. అంటే అక్కడ ఆనందం ఎలా ఉండిద్దో తెలుసమ్మా. మనం చెప్పినాక అబ్బాయి వెళ్ళి మంచి జాబ్ సంపాదించి మన దగ్గరికి వచ్చి ఇలా జాబ్ వచ్చిందండి అంటే ఎన్ని రోజులు బతుకుతామమ్మా. ఆ ఆనందాలు ఇలా పిల్లవాడికి, ఒక అబ్బాయికి, మనకు సంబంధం లేని ఒక అబ్బాయికి ఇలా మనం రెమెడీ చేసి అబ్బాయి గవర్నమెంట్ జాబ్ సంపాదించాడంటే అసలు ఆనందం కోసం బతకాలమ్మా. వీళ్ళందరూ ఏముందమ్మా, అందరూ కూడా అంత అన్నమే అంత కూర తింటారు. అప్పుడు ఈ డబ్బులన్నీ సంపాదించేది లేదు, ఏమి లేదు, సంపాదించినా కానీ తినేది లేదు. ఆనందం అనేది ఒకటి ఉంటుంది. అలా ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ సంపాదించారు. కాబట్టి ఇలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ముందుగా వెళ్ళకుండా ఒకసారి నన్ను కలవండి. మీ ఫోన్లోనే చూపిస్తా అసలు మీకు గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందా లేదా, ఉంటే ఎలా చేయాలి, లేకపోతే ఏం చేయాలి, ఏంటి అనేటువంటిది ఒక తండ్రిలాగా మీకు ఒక మంచి రెమెడీస్ ఇస్తానండి. ఆ రెమెడీస్ ఫాలో అయ్యారంటే మీ లైఫ్ అంతా కూడా ఆనందమయం చేసుకోవచ్చు. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి